నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కలవల శ్రీనివాస్ రెడ్డి. మా గ్రామం రాకలదేవపల్లి, ఎలిగేడు మండలం. ఏం చేస్తుంటారన్నా? మేము కావేరీ సీడ్స్లో చేస్తాను, కావేరీ సీడ్ కంపెనీ. అన్న, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? బీజేపీ. బీజేపీ అని ఎందుకు అంటున్నారు? మోదీ గారి కోసం అందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముసలాళ్ళు కానీ ఇప్పుడు యూత్ కానీ ప్రతి ఒక్కరూ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని ప్రతి ఒక్కరి నినాదం కాబట్టి ఎవరైనా మోదీకి ఇస్తామని అంటున్నారు. మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే ఏ పార్టీకి గట్టి పోటీ ఉంది? ఇక్కడ మాత్రం కాంగ్రెస్కుని బీజేపీకి ఉన్నది, బయట మాత్రం టీఆర్ఎస్కుని బీజేపీకి ఉన్నది. సెంట్రల్లో ఏదొస్తే బాగుంది అనుకుంటున్నారు? బీజేపీ రావాలని, మోడీ రావాలని. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్ ఇక్కడ మొత్తం వెనుకకే పోతున్నాం. ఇప్పుడు పవర్ చూడండి, ఇంతవరకు పవర్ కట్టింగ్ అనే లేదు. ఇప్పటిదాకా పవర్ లేకుండా ఇట్లా కూర్చొని వచ్చినాం. ఆయన మళ్ళీ పాత ఇప్పుడు ఎన్టీఆర్ హయాంలో, రాజశేఖర్ హయాంలో పోయినట్టు ఉన్నాయి. పవర్ కట్టింగ్ బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పైన మాత్రం అన్నీ అమ్ముకొని తినడం తప్ప ఏం ఉండదు మనకు. మరి మీ తరపున ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? మోదీ గారికి ఓటేసి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా చేయాలని మోదీ యొక్క ఉద్దేశం. కావున అందరూ మోదీ గారికి ఓటేయాలని మా యొక్క అభిప్రాయం.